శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో జాహ్నవి మిస్సింగ్ కేస్ తర్వాత ముఖ్యంగా ఆ ఊరు గ్రామ ప్రజలు కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఈ నెల 6వ తారీఖున జాహ్నవి మిస్ అయిన తర్వాత జాహ్నవి వారి తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి వారికి చెందిన వారు కాకపోయినా సరే ఆ ఊరు సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఆ పాప కోసం అయితే వెతుకులాడైతే జరిగింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు ఒక వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ నమస్తే అండి, మీ పేరండి? బాబురావు అండి. సార్, అంటే ఈ నెల 6వ తారీఖున జాహ్నవి అనే పాప మిస్ అయింది. అంటే మీకు తెలిసినంత వరకు వాళ్ళు ఎక్కడ వారు కాదని చెప్తున్నారు, ఇది ఎంతవరకు? అంటే ఇక్కడికి వచ్చి మన రెడ్ల తోటలో వాళ్ళు కాపలాకి వచ్చారండి. అప్పుడే 20 సంవత్సరాల పైన అయిపోతుందండి వచ్చి. అయినా తండ్రి ఉన్నాడు కదండి, చిన్నప్పుడు వచ్చాడనమాట ఇక్కడికి. అంటే మరి నన్ను మొన్న శనివారం నాడు ఆ పాప తప్పు అయిపోయిందంటే మా గ్రామస్తులందరూ వెళ్ళి నిలకడం చేయడం అన్నీ జరిగిందండి. మధ్యాహ్నం 2:30-3 గంటల టైంలో పెద్ద వర్షం పడిపోయిందండి. వర్షం పడిపోయిన తర్వాత వర్షం పోయిన తర్వాత కూడా వెళ్ళి నిలకడం జరిగిందండి. ఆ మర్నాడు కూడా ఆ సాయంత్రానికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా చేయడం జరుగుతుంది. మా గ్రామస్తులు కూడా బాగా చేశారండి. కానీ పాప ఆచూకీ దొరకలేదు. అదే మాకు బాగా బాధ అనిపిస్తుంది అనమాట అండి. అంటే ఇప్పుడు పాప తండ్రి ఎవరైనా ఉన్నారా గణేష్, అంటే ఎప్పుడైనా అంటే మీ దుకాణం దగ్గర రావడం కానీ అంటే ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటారా? అంటే ఆయన బిహేవ్ ఎలా ఉండేది? అంటే మామూలుగా ఏదైనా వస్తాడండి, ఏదైనా కావాలితే కొనుక్కుంటారు, వెళ్ళిపోతాడు అంతే అండి. అంతకంటే ఇంకేం ఉండదండి. బిహేవియర్ అయితే ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ రావడం ఏదైనా సామాన్లు కావాలితే అడుగుతాడండి, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడండి, అంతవరకు. అంటే చూసుకోవచ్చు, అంటే కొన్ని ఊరిలో అంటే సొంత ఊరు కాకపోయినా కొన్ని ఎవరో ఒకరు శత్రువులు ఉంటాయి, ఏదో ఒక పరంగా కొంచెం గొడవలు అయ్యేవి ఉంటాయి కదా. ఎప్పుడైనా అంటే ఈ సెంటర్లో ఎప్పుడైనా వచ్చడం, ఎవరితోనైనా తగాదాలు అటువంటి ఎప్పుడైనా మీరేం చూసారా? మా గ్రామంలో అటువంటిది ఏం, మా గ్రామంలో కుర్రోళ్ళతో కానీ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాడు తప్ప కానీ మా గ్రామంలో ఎప్పుడు గొడవలు లేవండి అటువంటి ఆ కుర్రోడు ద్వారా అయితే. ఆ పైగా మరి లావాదేవీలు ఆ తోటలోకి ఎవరో ఫ్రెండ్స్ రావడం చేయడం, అటువైపు ఎవరో వస్తే రావచ్చండి, ఉన్నారని అనుకుంటున్నారు ఆ కుర్రోడికి ఫ్రెండ్స్. మరి ఎవరు ఉన్నారో ఏంటో మనకు తెలియదండి. మా గ్రామంలోకి అయితే వచ్చారే చేత వచ్చి మాట్లాడి ఎప్పుడైనా తక్కువ వస్తుంటారు అనమాట, ఎక్కువ రాడు. సార్, ముఖ్యంగా చూసుకుంటే అండి, ఏదైతే ఇప్పుడు ఈ నెల 6వ తారీఖున పాప తప్పిపోయిందో అటు పోలీస్ యంత్రాంగం అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చాలా కష్టపడ్డారు. అదేవిధంగా ముఖ్యంగా కీలకమైంది మీ గ్రామస్తులు. అంటే ఒక పాప అంటే మన ప్రాంతానికి చెందినవారు కాకపోయినా మొత్తం గ్రామం అంతా కూడా సుమారుగా ఒక 200 లోపు మంది కూడా వెళ్ళి ప్రతి ఏరియా అంటే కొండ ప్రాంతాలు కానీ అటు మొత్తం అన్నీ కూడా వెతకడం జరిగిందంట. అంటే ఏమన్నారంటే మీరు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారంటే పాపకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే వేరే అనుమానాలు ఏమైనా, అంటే కొంతమంది కిడ్నాప్ చేసి ఉండొచ్చు ఎవరైనా అంటున్నారు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు? అంటే పాప మిస్ అయింది అని మేము ఎదిగామనుకోండి, పాప మిస్ అయిందంటే మాకు ఇప్పుడు అర్థం కావట్లేదండి. ఇప్పుడు పాప ఉంటే కంపల్సరీగా దొరుకుండును, ఎవరో కిడ్నాపే చేసి ఉంటారు ఒక అనుమానం మాలో బలపడింది అనమాట. ఇన్నాళ్ళు బట్టి అంత అలా లేదు, మరి అదే మేము అనుకుంటున్నాం అండి, పాప కిడ్నాప్ అవ్వచ్చు అని. ఇన్నాళ్ళు జంతువులు అవి ఉండేయండి, అప్పుడు జంతువులు అవి ఏమీ లేవు. కొండ సెలవులు అవి ఉన్నాయి కానీ అవి అంత ఆ టైంకే 10-20 నిమిషాల రేపులో మా వాళ్ళు కలిసేసుకున్నారండి. ఇలా పాప మిస్ అయింది, ఎవరో వచ్చి మా ఊరు అతను వచ్చి చెప్తే మా ఊరోళ్ళు వెళ్ళారు. ఒక 20 నిమిషాలు టైం పడుతుంది, అప్పటికి ఎవరు లేరండి అక్కడ. అంటే ఒకవేళ కొండ సెలవు అది అని అనుకుంటే అక్కడ ఇంచుమించులో ఆ ఊరు పంచాలు ఎక్కడ ఉంటుందండి, అంత నిలికం ఎక్కడ ఏమీ లేదండి. అంటే ఇంతకుముందు ఎటువంటి క్రూర మృగాలు ఉండేవండి? అంటే మీరు అన్నట్టుగానే కొంతమంది కొండ చలవ వల్ల ఏమైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. అదేవిధంగా కొండ చలవలు తిరుగుతాయి అంటున్నారు. అదే క్రూర మృగాలు ఉండేవి అంటున్నారు కదా, ఇంతకుముందు ఎటువంటివి ఉండేవి? రేసులు అవి ఉండేయండి, అంటే పందులు అవి కొడేసి అవి ఉండి ఇంతకుముందు ఉండేయండి. ఇప్పుడు అయితే చానాల నుంచి ఏం కనపడతలేదండి. ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు ఏం కనపడతలేదండి. కొండ చలవ అనేది ఒక అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు, అది ఎలా చూడొచ్చు? అది కూడా ఉంటే కొండ సెలవు కాలం ఏమన్నా చేసినా అక్కడే ఉండిపోద్దండి, ఇంచుమించు 1-2 గంటలు ఉండిపోద్దండి. అది అంత ఎలా వెళ్ళిపోవడానికి అవ్వదు కదండి. ఆ డౌట్ కూడా లేదండి, కిడ్నాప్ అనే మాకు డౌట్ ఉంది. సార్, అదే మీ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ పాప ఫినిషింగ్ దగ్గరికి వచ్చినప్పుడు చూశారు, ఆ సమయంలో కుక్క ఉండడం వల్ల అది మొరగడం వల్ల భయపడి వెళ్ళిపోయారు అన్నారు. ఎవరండి ఆ వ్యక్తి? ఎవరు మీదేమైనా మాట్లాడడం జరిగిందా, లేదా గ్రామస్తులతో మాట్లాడారు ఆ వ్యక్తి? మా ఊరు అతనండి, అంటే కొంచెం అమాయకత్వం ఉంటాడండి. ఇలా వచ్చి మా కుర్రోళ్ళతో చెప్తే మా కుర్రోళ్ళు కూడా వెళ్ళారండి. వెంటనే ఒక 20 నిమిషాలు ఎంత అక్కడి నుంచి రావడం, వీళ్ళతో చెప్పడం, వీళ్ళు వెళ్ళడం కూడా జరిగిందనమాట. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత ఆ కుర్రోడికి ఫోన్ చేశారట మా వాళ్ళు కూడా, అడిగారట. అడిగితే పాప ఇక్కడ ఏముందంటే, లేదు మీ పాప ఇక్కడ ఎక్కడో వచ్చిందట అని ఏదో చెప్పారటండి, ఏం తెలియదు మరి మాకు. ఇది వ్యాపారస్తులు చెప్తుంది. ఏదైతే పాప తప్పిపోయిందో ఆ తప్పిపోయిన వెంటనే కూడా గ్రామస్తులందరూ కూడా తన సొంత ఊరు కాకపోయినా సరే సొంత పిల్లలా భావించి వారందరూ కూడా పాపను వెతకడానికి అయితే వెళ్ళారు. కానీ కొంతమంది అయితే
పాపని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరిగి ఉండదు. ఖచ్చితంగా అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని మేము కోరుకున్నాం. ఖచ్చితంగా తిరిగి వస్తదని అటు గ్రామస్తులు, వ్యాపారదారులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదిత్య సాయిరాన్, ఇట్స్ యూటీవీ, సిహెచ్ అగ్రహారం.